ఆన్ ద వే టు పలోలం బీచ్. ఈ వీడియో వచ్చేసి నా గోవా సిరీస్లో వీడియో నెంబర్ 12 అండ్ సౌత్ గోవాలో వీడియో నెంబర్ 3. ఇంకొక 2 మినిట్స్లో పలోలం బీచ్ రీచ్ అవుతాము. సో ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఈ రైట్ సైడ్ పార్కింగ్ చూపిస్తుంది. సో పార్కింగ్ చేశాక మిగతా డీటెయిల్స్ మాట్లాడుతాం. హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ నిఖిల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందు వీడియోలో సౌత్ గోవాలోని అన్ని వాటర్ ఫాల్స్ కవర్ చేసి చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో సౌత్ గోవాలోని బీచెస్ ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి పలోలం బీచ్లో ఉన్నాను. సో పలోలం బీచ్ పార్కింగ్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళి పలోలం బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ పార్కింగ్ ఫీ వచ్చేసి 100 రూపీస్. సౌత్ గోవాలో మోస్ట్ ఫేమస్ బీచ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంటే పలోలం బీచ్. ఎవరైనా సౌత్ గోవాకి వస్తే పలోలం బీచ్ నియర్ బై రిసార్ట్స్ ఆర్ హోటల్స్లోనే స్టే చేస్తారు. టైడ్స్ చాలా హెవీగా ఉన్నాయి కాబట్టి వాటర్ యాక్టివిటీస్ ఎలాంటివి కూడా ఇక్కడ ఏం లేవు. సో నార్మల్గా ఇక్కడి నుంచి బటర్ఫ్లై బీచ్, డాల్ఫిన్ స్పాటింగ్కి ట్రిప్స్ కూడా ఉంటాయి. బట్ అవన్నీ ఇప్పుడు లేవు. వాటర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాన్సూన్ టైంలో గోవా విజిట్ చేయడం నాట్ ఏ గుడ్ ఆప్షన్. సో ఇంకా బీచ్ ఓవర్వ్యూ చూద్దాం. బీచ్ పక్కన అన్ని షాక్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. సో చూసారు కదా పలోలం బీచ్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బెనోలిం బీచ్ చూడడానికి వెళ్దాం. సో పలోలం బీచ్, బెనోలిం బీచ్ రెండు చాలా దూరం ఉంటాయి. ఈ రెండు నేను 2 డిఫరెంట్ డేస్లో కవర్ చేశాను. బెనోలిం బీచ్ నా రిసార్ట్కి దగ్గర, సో 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. సో బెనోలిం బీచ్ అందుకే సౌత్ గోవా వెళ్ళిన రోజే కవర్ చేసిన. బట్ పలోలం బీచ్ ఆ నెక్స్ట్ డే వెళ్ళాను. బట్ ఈ 2 వీడియోస్ ఒకే దగ్గర క్లబ్ చేసి ఈ వీడియోలో పెడుతున్నాను. ఒకటే స్ట్రైట్ రోడ్ బీచ్కి రీచ్ అవ్వడానికి. సో ఇదే పార్కింగ్ ఏరియా. పార్క్ చేసి బీచ్ చూడడానికి వెళ్దాం. ఈ బీచ్ దగ్గర ఇది ఒకటే షాక్ ఓపెన్లో ఉంది.
నీట్గా ఉంది, క్లీన్గా కూడా ఉంది. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. నార్త్ గోవా బాగా బీచ్, కలంగూట్ బీచ్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఒకసారి బెనోలిమ్ బీచ్ ఓవర్ వ్యూ చూద్దాం. సో చూశారు కదా పలోలం బీచ్ అండ్ బెనోలిమ్ బీచ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.